వెల్కమ్ టు హెచ్టీవీ డివోషనల్. నేను చేస్తున్నటువంటి కాంచీపుర దేవాలయ యాత్రలో భాగంగా ఈరోజు దర్శించుకోబోయే దేవాలయం శ్రీ ఉలగలంద పెరుమాళ్ దేవాలయం. ఈ ఆలయాన్ని వామనమూర్తి ఆలయం అని కూడా పిలుస్తారు. దేశవ్యాప్తంగా శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య దేశాలలో ఈ ఆలయం చాలా ప్రముఖమైనది, పురాతనమైనది కూడా. అదేవిధంగా ఈ దేవాలయంలో ఉండేటువంటి గొప్ప విశేషం ఏమిటంటే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 108 దివ్య దేశాలలో ఈ ఆలయంలోనే 4 దివ్య దేశాలను దర్శించుకునే భాగ్యం మనకు కలుగుతుంది. ఈ ఆలయము కాంచీపురంలో ఉన్నటువంటి కంచి కామాక్షి అమ్మ టెంపుల్కి కుడివైపున, అంటే జస్ట్ ఒక 200 మీటర్స్ దూరంలో ఉంటుంది. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ ఆలయానికి చేరుకోవాలంటే యాజ్ యూజువల్గా అందరం ముందు చెన్నై సెంట్రల్ చేరుకొని అక్కడి నుంచి లోకల్ ట్రైన్లో తాంబరం వచ్చి, ఆ తాంబరం నుంచి మనకి ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి, బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అక్కడి నుంచి జస్ట్ 1 అవర్ డిస్టెన్స్ అండి. 80 కిలోమీటర్ల దూరంలో అయితే మనకి కాంచీపురం ఉంటుంది. ఈ కాంచీపురంలో కామాక్షి అమ్మ టెంపుల్ పక్కనే శ్రీ ఉలగలంద పెరుమాళ్ దేవాలయాన్ని మనం దర్శించుకునే భాగ్యం మనకు కలుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఈ ఉలగనంద పెరుమాళ్ దేవాలయము చాలా ప్రముఖమైనది, ప్రాచీనమైనది కూడా. ఎందుకంటే మనం ఇక్కడ గర్భాలయంలో వామనమూర్తిని కానీ దర్శించుకున్నట్లయితే ఆ విగ్రహ స్వరూపము ఎంత గొప్పగా ఉంటుందో, దగ్గరగా 35 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఆ రోజుల్లోనే ప్రముఖమైనటువంటి ప్రాచుర్యం కలిగినటువంటి చిత్రకారులను తీసుకుని వచ్చి వామనమూర్తి విగ్రహాన్ని ఎంత చక్కగా మలిచారో ఆ రోజుల్లో మన భారతదేశ సంస్కృతి యొక్క గొప్పతనం మనకి తెలుస్తుంది. స్వామివారికి శిరస్సు నుంచి పాదాల దాకా అలంకరణలో ఉండే డీటెయిల్స్ ఎంత చక్కగా చెక్కారంటే, స్వామివారి స్వరూపము ఆకాశమును ఒక పాదము, ఇంకొక పాదము బలిచక్రవర్తి తల మీద ఉన్నట్లుగా ఇక్కడ స్వామివారి స్వరూపం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం చూస్తున్నాము, అంటే ఈ రోజుల్లో కరెంట్ వచ్చింది కాబట్టి అక్కడ LED లైట్లతో మనకి స్వామివారి దర్శనం కనిపిస్తుంది. ఆ కాలంలో స్వామివారిని చూడాలంటే కాగడ వెలుగులో మనకు చూపించేవాళ్ళు. ఒక్కసారిగా ఆ చీకటి గదిలో కాగడ వెలుగులో 35 అడుగుల వామనమూర్తిని మనం చూడాలంటే భయమేసేది కూడా. ఇంత విశ్వరూపం అన్నమాట అది. కాంచీపురంలో ఉన్నటువంటి పురాతన ఆలయాల్లో ఈ దివ్యదేశం కూడా ఒకటి. దగ్గరగా 6వ శతాబ్దంలో నందివర్మన్, 3వ నందివర్మన్ రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మనం ఆలయంలో శిలాశాసనాలు ఉన్నాయి. ఆ తరువాత పల్లవులు, చోళులు, విజయనగర రాజులు కూడా ఈ ఆలయంలో ఉన్నటువంటి పునర్నిర్మాణాన్ని చేపట్టారు. ఇంతటి గొప్ప ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయంలో ఒక పెద్ద పుష్కరిణి ఉంటుంది, ఆలయం వెలుపల ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్నటువంటి ఆ పుష్కరిణిని నాగతీర్థం అని పిలుస్తారు. ఉలగనంద పెరుమాళ్ దేవాలయంలో మొత్తము 4 దివ్య దేశాలు ఉంటాయి. ఉరగం, నిరగం, కారగం, కార్వణం. ఈ 4 దివ్య దేశాల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, నిత్యం మనం మానవాళి అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటాం. ముఖ్యంగా 4 సమస్యలు ఉన్నవాళ్ళు ఈ 4 దివ్య దేశాలను అయితే దర్శిస్తూ ఉంటారు. మొదటగా ఉరగంని కానీ మనం దర్శించుకుంటే, ఉరగం దివ్య దేశాన్ని కానీ మనం దర్శించుకుంటే పెళ్ళిళ్ళ సమస్యలు ఉన్న వారందరికీ దోషాలు అనేటువంటివి తొలగిపోతాయి. దానికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఈ ఉరగం దివ్య దేశాన్ని
దర్శించుకుంటారు. రెండవది నిరగం. మన పంట పొలాల్లో ఎన్నిసార్లు బోర్లు వేసినా కానీ మనకు నీళ్లు పడకుండా ఉంటాయి. అలాంటి సమస్య ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ రెండవ దివ్యదేశం అనేటువంటి నిరగాన్ని దర్శించుకుంటారు. మూడవది కారగం. కారగం అంటే మన బుద్ధి మందగించిన మానసిక వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉన్నా వారందరూ వచ్చి ఇక్కడ మూడవ దివ్యదేశాన్ని దర్శించుకుంటారు. నాలుగవది కార్వన్న. మనకి ఎన్నో సమస్యలు, కాలసర్ప దోషాలు అన్నీ మనకి అంటుకుంటాయి ఒకానొక టైంలో. అంటే ఒక మేఘాలు కానీ ఆకాశాన్ని కమ్ముకున్నట్టుగా సమస్యలన్నీ మనల్ని కమ్ముకుంటాయి. ఇక్కడ ఉండేటువంటి నాలుగవ దివ్యదేశమైనటువంటి కార్వన్నాన్ని కానీ మనం దర్శించుకుంటే ఒక్కసారిగా మేఘాలు కానీ తొలగిపోయినట్టు మన సమస్యలు తొలగిపోతాయి అనేది ఇక్కడ ప్రజలు నమ్ముతారు. శ్రీ ఉలగలంద పెరుమాళ్ దేవాలయంలో పురాణాలకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయం అయితే నెలకొని ఉంది. వామనమూర్తి దేవాలయం అనే పేరు మనకి వినపడగానే మనకి గుర్తొచ్చేది విష్ణు పురాణంలో ఉన్నటువంటి దశావతారాల అధ్యాయం. వాటిలో 5వ అవతారమైనటువంటి వామనమూర్తి స్వరూపమే మనకు ఈ ఆలయంలో త్రివిక్రముడిగా దర్శనమిస్తాడు. అలనాడు బలిచక్రవర్తి మితిమీరిన చేష్టలకు, చేసిన పాపాలకు అంతం పలకడం కోసం, పాతాళానికి తొక్కివేయడం కోసం సాక్షాత్తు ఆ మహావిష్ణువే పొట్టి బ్రాహ్మణ రూపంలో అవతారం ఎత్తి బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి 3 అడుగులు వరం అడుగుతాడు. మారు రూపంలో వచ్చినటువంటి మహావిష్ణువు యొక్క రూపాన్ని గుర్తించలేకపోయిన బలిచక్రవర్తి 3 అడుగులే కదా తీసుకో అని వరమిస్తాడు. మొదటి అడుగు ఆకాశానికి సరిపోతుంది, రెండవ అడుగు భూమండలం అంతా సరిపోతుంది, 3వ అడుగు ఎక్కడ పెట్టమంటామని అడుగుతాడు బలిచక్రవర్తిని. అప్పుడు అర్థమవుతుంది బలిచక్రవర్తికి వచ్చింది ఒక పొట్టి బ్రాహ్మణుడు కాదు, ఆయన రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు అని అర్థమవుతుంది. స్వామి, ఆ 3వ అడుగుని నా శిరస్సు మీద ఉంచండి అని చెప్తాడు. వెంటనే మహావిష్ణువు 3వ అడుగుని బలిచక్రవర్తి శిరస్సు మీద ఉంచి పాతాళానికి తొక్కేస్తాడు. ఇలాంటి ఒక గొప్ప పురాణ గాథ ఈ ఆలయంలో నెలకొని ఉంది. చూశారు కదండి, 108 దివ్య దేశాలలో ఒకటైనటువంటి శ్రీ ఉలగలంద పెరుమాళ్ దేవాలయము. ఈ ఆలయం యొక్క విశిష్టత మరియు విష్ణు పురాణంలో ఉన్నటువంటి ఒక గొప్ప విశేషమైనటువంటి పురాణ గాథ కూడా ఈ ఆలయం నెలకొని ఉంది. ఇప్పటిదాకా ఈ ఆలయాన్ని దర్శించుకోకుండా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దర్శించుకోండి. ఇలాంటి ఎన్నో మహిమ కలిగిన టెంపుల్స్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మా హెచ్టీవీ ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. మా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి.